మిస్ అమ్మ. ఇక నుంచి 2 నెలలు మా షూ ర్యాక్ లో ఉండాలి, సాక్స్ కబోర్డ్ లో ఉండాలి, మా బుక్స్ బ్యాగ్స్ మా కంటికి కనిపించకుండా ఉండాలి. ఏ నీకు ఇంట్లో ఉండాలని లేదా? ఇంట్లో ఉంటా, ఇన్ఫాక్ట్ ఇంట్లోనే ఉంటా. ఏ స్కూల్లో నిన్ను భరించలేమని తరిమేశారా? ఓ మిస్టర్ శివ్, సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, అది చెప్పడానికే ఇంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను. వస్తే పొట్టిదను, అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదే. అంత డైరెక్ట్ గా చెప్పే అంత చిన్న విషయం కాదమ్మా అది. ఒక బిల్డప్ ఉండాలి, ఒక ఎలివేషన్ ఉండాలి, ఇన్ఫాక్ట్ నా ఎంట్రీకి అదిరిపోయే మ్యూజిక్ కూడా ఉండాలి. వస్తే నీకు దండం పెడతా, ఇలా ఓవర్ యాక్షన్ చేయకే. నీ టార్చర్ భరించలేక ఏ సమ్మర్ క్యాంప్ అన్నారనుకో, అందరం బాధపడతాం. ఒరే అన్నయ్య, నువ్వేం బాధపడకు, ఆ మాట ఇంట్లో ఎవ్వరనరు. ఒకవేళ అన్నా నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోకుండా ఏం చేస్తావు? ఆల్రెడీ పొద్దునే కరాటే, ఆఫ్టర్నూన్ పెయింటింగ్, ఈవినింగ్ డాన్స్ క్లాసు, రాత్రికి వచ్చే సంవత్సరం సిలబస్ చదవాలి. ఆ కట్టిన డబ్బులు వెనక్కి తీసుకురండి, లిస్ట్ లో మా పేర్లు తీపిచ్చేయండి. మేము ఏ క్లాస్ కి రామని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఇదే ఇంట్లో నిద్రకి కళ్ళు మండి ఇబ్బంది పడ్డాం, నచ్చిన గేమ్స్ ఆడుకోలేక బాధపడ్డాం. ఇప్పుడు హాలిడేస్ మొదలయ్యాయి, మేం లేవాలనుకున్నప్పుడే లేస్తాం, నచ్చింది తింటాం, వచ్చినట్ట ఆడుకుంటాం. ఎవరైనా అడ్డొస్తే మాటలతో టార్చర్ చేస్తాం. ఇదే మాట మీ డాడీతో చెప్పు. హాలిడేస్ జాలీడేస్ కదా, అందుకే జోక్ చేసా. మిస్ అమ్మా నిన్ను. జోక్ అన్నావు కదా, ఇంకోసారి చెప్పి వెయ్యే. ఎందుకంటే చెప్పిన నీకే కాదు, విన్న మాకు కూడా జోక్ అని తెలియాలి కదా. అయితే ఇంకో 2 నెలలు మీకు ఫుల్ ఫ్రీడమ్ అన్నమాట. అయితే నాకు ఫ్రీడమ్ పోయి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందన్నమాట. మీ అందరికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? రేపు అందరం కొడైకెనాల్ కి వెళ్తున్నాం. ఏమైంది అజ్జు? అమ్మ లేకుండా అక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం. అమ్మ లేని ఇల్లు ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. అవునక్క, అసలు మనం ఆ ఇంట్లోకి అమ్మ లేకుండా అడుగు పెట్టగలమా? అమ్మకి దగ్గరగా ఉండాలి కానీ అమ్మ నుంచి దూరంగా వెళ్ళిపోతానంటే ఎలా?
ఆ ఇంట్లో ప్రతి అణువున ఆరు అక్క ఉంటుంది. మీరు లైఫ్లో ఎప్పుడూ బాధ నుంచి పారిపోకూడదు. ఎంత కష్టమైనా నిజాన్ని ఎదుర్కోవాలి, ఎదుర్కొని నిలబడాలి. అదే ఆరు అక్కైనా కోరుకుంటుంది. సరేనా? సరే సరే సరే, లోపలికి వెళ్దాం పదండి. స్నాక్స్ తిందురు కానీ రండి. పద.